కాకులకు చావుండదా? కర్మకాండలకు కాకికి ఏంటి సంబంధం? మన ఇంట్లో పిండ ప్రదానం చేసినప్పుడు కాకి ముట్టకపోతే ఎంత పోషిస్తారో 'బలగం' సినిమాలో చూసాం కదా! అసలు ఈ లోకంలో ఇన్ని పక్షులు ఉండగా కర్మకాండలకు కాకిని ఎందుకు ఎంచుకున్నారు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దాని వెనుక ఉన్న పౌరాణిక రహస్యం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. పూర్వం రావణుడికి భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. యముడు కాకిలోకి ప్రవేశించాడు. రావణుడు వెళ్ళిపోయాక యముడు కాకికి ఒక వరం ఇచ్చాడట. ఆ వరం ఏంటంటే కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని. అందుకే కాకులకు అంత దీర్ఘాయుష్ ఉంటుంది. యముడు కాకితో మరొక మాట కూడా చెప్పాడట. యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఆ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని. రామాయణ ప్రకారం చెప్పుకుంటే రాముడు కూడా ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు, ఆకులకు ఆహారం పెడితే అది వారికి చేరుతుందని వరం ఇచ్చాడని నానుడు ఉంది. ఈ పౌరాణిక కథల ప్రకారమే పూర్వీకులకు శాంతి కలగడానికి మన పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ పెట్టి కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.